ఎస్సీ మాదిగ మహిళ సార్, అమ్మాయి ఉమ్, పెనుమాక గ్రామం. ఉమ్, యాక్చువల్ గా నేను అదే ఇందాక చెప్పింది, అసభ్యకరమైనటువంటి సంజ్ఞలు చేశారు. అది మనం నిజంగా సంస్కారంతో బ్రతికే వాళ్ళు చూపించడానికి కూడా మనం చూపించలేము అలాంటివి. అవును. వాళ్ళకేంటంటే అవతల వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, మహిళల్ని ఎలా అవమానించాలి, మహిళలు రోడ్డు మీదకి రాకుండా ఎలా చూడాలంటే ఏం చేయాలి. ముందుగా వాళ్ళు టార్గెటెడ్ గా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు సార్, రావటం అమరావతి రైతులతో పాటు మహిళల్ని. ఎందుకంటే మహిళా ఉద్యమం 5 సంవత్సరాల పాటు ఉద్యమించారు, ఎక్కడ వెనకడికి వేయలేదు కాబట్టి. అయితే నేనైతే ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సార్, సంస్కారం, పద్ధతి, క్రమశిక్షణ, వీటన్నిటితో 1631 రోజుల పాటు మేము అనుభవించాం సార్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు అమరావతికి తగిన విధంగా రాజముద్ర వేశారు, బానే ఉంది. కానీ వాడన్న మాట వేస్తేల రాజధాని ఊరుకోమంటారా సార్? ఊరుకున్నాం, చట్టపరంగానే వెళ్ళాము. తర్వాత వచ్చాడు నెక్స్ట్ డే సకల కేసు పెట్టింది దాని మీద నేనే సార్. కేఎస్ఆర్ మీద కేసు పెట్టింది నేనే, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టింది కూడా నేనే. శంకర జాతి. ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఏ జాతికి పుట్టాడు? తప్ప నేను ఈ మాట మాట్లాడితే తప్ప? ఈ రోజు ఆడపిల్లలను ఆ విధమైన సంఘాలు చేయించేవాడు ఏ జాతికి పుట్టాడు? నిజంగా ఒకప్పుడు సినిమాలలో చూసాను సార్, ఆడబిడ్డ జోలికి వస్తే సొంత కోడలి జోలికి వస్తే కత్తిపీటతో తెగ నరికించారు ఆ రోజు ఆడది, సినిమాల్లో చూపించారు. ఇదంతా కూడా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మహిళలు తిరగబడితేనే ఇలాంటి దుర్మార్గులకి బుద్ధి వస్తుంది సార్. ఈ రోజు కానిస్టేబుల్ గాయపరిచారు, అదే గాయ మా మహిళలకు అయి ఉంటే, మా మహిళలకు కానిస్టేబుల్ కూడా మీరే కొట్టారని కదా వాళ్ళ ఆరోపణ. చెప్తున్నాడు రాంబాబు, లేదంటే పేర్ని నాని, అవినాష్, వీళ్ళందరూ గూండాలు కాబట్టి గూండా మాటలు మాట్లాడతారు, రౌడీలాగే మాట్లాడతారు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు. నిజంగా ఇందాక నాకంటే ముందు మాట్లాడిన సార్ విశ్లేషకులు, ఆయన అన్నారు దళితుల దగ్గర అక్కడ రాజధాని రైతులు భూములు లాక్కేసుకుంటున్నారని మొన్నటిదాకా మాట్లాడారు. అలా లాక్కుంటే వీళ్ళది ఎందుకు లాక్కోలేకపోయారు? లాక్కుంటారు కదా, వీళ్ళ దగ్గర ఇన్ని రోజులు వెయిట్ చేయరు కదా. మరి ఈ రోజు భూములు పరిరక్షణ సిఆర్డిఏ, అసలు సిఆర్డిఏకి దరిద్ర భావాలు, సిఆర్డిఏ అంటే అబ్రివేషన్ తెలుసు సార్? వీళ్ళు బయలుదేరతారు, వీళ్ళ నాయకుడిని అడగమని. సిడిఎస్ఎస్ రోడ్ ఎక్కడుందో తెలియదు, ఇన్ని సంవత్సరాలు మళ్ళీ అసెంబ్లీకి వచ్చాడు. సిడిఎస్ఎస్ రోడ్ అంటే ఎక్కడ? అది ఇక్కడ కట్ట దగ్గర అని చెప్పి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు అడిగాడు మాట, మాజీ ముఖ్యమంత్రి గారు, సీడ్ యాక్సెస్ రోడ్ అంటే వెడల్పుగా ఉంటుందా అని అడిగాడు సార్. నేను అడుగుతున్నాను సార్, ఆ రోజు ఆయన అన్నాడను ప్రతీకారంగానో బీపీలు రావా మండవా అని అంటున్నా. నిజంగా మాకు రగులుతుంది సార్. అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇదే బాధలు పడుతున్నాం, గతంలోనూ పడ్డాం. తిరగబడాల్సిన సమయం వచ్చింది సార్, తిరగబడతాం ఖచ్చితంగా. ఈ అరాచక శక్తులకు మేమే అంతమొందిస్తాం సార్, సమస్య లేదు. మళ్ళీ ఇంకొకసారి అమరావతి విషయంలో, అమరావతి వైపు, రాజధాని వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలాగా ఉండాలి రైతుల రియాక్షన్. ఓకే ఒక బాధ్యత గల పార్టీగా ఆ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ, వ్యక్తులుగా కానీ, సంఘాలుగా కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించవచ్చు. ఒకవేళ ఏమైనా అక్రమాలు అలాంటివి జరిగితే విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని ఎత్తి చూపొచ్చు, అంతవరకు ఓకే. కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయాలనే ఆలోచన కూడా రాకూడదు. ఆ రేంజ్ లో ఉండాలి రియాక్షన్. ఇవాళ ఈ విషయం 2 ఫోటోలు చూపిస్తాను సార్ మీకు. వీళ్ళు చేసినవి దాడులు అంటున్నారు. వీటిని ఏమంటారు సార్? వీటిని కదా దాడులు అంటారు. నలుగురు మగ పోలీసులు ఒక అమ్మాయిని పట్టుకొని కీచక పర్వం, ఇంకేముంది దాని పేరు, కీచక పర్వం సార్. ఇది చూడండి సార్ ఒకసారి, ఇది చూడండి. ఇంకొకటి సార్, ఇంకా ఉన్నాయి ఇలాంటి ఫోటోలు ఉన్నాయి సార్ నా దగ్గర, చూపించాలి అంటే. వీళ్ళ చేతిలో బాధితురాలు నేను. 1, 2 అయితే నువ్వు పడిన బాధలు తెలుసమ్మా. అగో తాళ్ళు పెట్టి నేను చంపాలని చూశారు ఆ రోజు. ఇక్కడ చూడండి సార్, మగ పోలీసు ఎక్కడ చెయ్యేశాడో చూడండి ఒకసారి. వీటిల్ని ఓర్చుకోవాలా సార్? హలో, వినపడిందమ్మా సార్. వీటిని ఒకసారి మాట్లాడుకోవడం ఏం చేస్తాం, అది
వీటిని చూడండి సార్, ఎక్కడ క్లియర్ కట్ గా ఉంది. నేను ఇవి నేషనల్ హ్యూమన్ కమిషన్ కూడా పెట్టాను. ఇలాగ వేసిన వాళ్ళని ఏమంటారు? ఇది చేపించింది జగన్మోహన్ రెడ్డి. నేను రివాల్వర్ పట్టుకొని పేల్చిన వాడిని నేను కంప్లైంట్ చేయను సార్. ఆర్డర్స్ పాస్ చేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కంప్లైంట్ చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డే చేయించాడు ఇవన్నీ కూడాను. ఇందాక మాట్లాడిన అమ్మాయి ఒక దళిత మహిళే, ఇప్పుడు నేను చూపించిన ఫోటోల్లో ఉన్న వాళ్ళు దళిత మహిళలే. ఇంకా చెప్పాలంటే వీటికి కులాలేంటి సార్? ఒక ఆడబిడ్డ మీద ఈ విధంగా ఆఘాయిత్యాలు చేసే దరిద్రులకి కులాలేంటి సార్? కులాలు కాదు సార్. మా అమరావతి ప్రాంతం మొత్తం ఒకటే కులం, అది రైతు కులం. ఖచ్చితంగా ఈ అరాచక శక్తుల్ని అంతమొందించుతాం. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దాన్ని ధీటుగా మేము ఎదుర్కొంటాం సార్. మళ్ళీ Right. మళ్ళీ ఆ అమరావతి జోలికి రావాలంటే